రామ్ టాక్కి తిరిగి స్వాగతం. నిన్నటి సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత హిందూ భక్తులకి చాలా ఆశలు చిగురించాయి. ఎప్పటి నుంచో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది, ఆవేదన చెందుతున్నారు. మెజారిటీ జనాభా ఉండి కూడా ప్రభుత్వం ఎందుకు మా మీద వివక్ష చూపిస్తూ ఉంది? చర్చీలు మసీదులు స్వతంత్రంగా పనిచేసేటప్పుడు హిందూ దేవాలయాల్ని ఎందుకు పనిచేయకుండా మొత్తం ప్రభుత్వం అధీనంలోకి తీసుకొని మొత్తం గవర్నమెంట్ కంట్రోల్తో నడుస్తూ ఉంది? ఇది జగ్గి వాసుదేవ్ లాంటి వ్యక్తులు కూడా చాలా దీని మీద ఆందోళన చేశారు. ఎందుకంటే ఇది ఒక ఉద్యమంలాగా జరిగింది. చాలామంది హిందూ భక్తుల్లో ఇది ఎప్పటి నుంచో ఉంది. నిన్న సుప్రీంకోర్టులో వాదనలు అంటే గత చాలా రోజులు నడుస్తున్నాయి. ఏంటంటే శబరిమల మహిళా ఆలయ ప్రవేశం ధర్మాసనం ఇచ్చిన తీర్పుకి దాన్ని డైరెక్ట్ కాకుండా దాన్ని విస్తృతపరుస్తూ 9 జడ్జి ధర్మాసనం ఇప్పుడు ఒక విచారణ చేపట్టింది. ఆ విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ అసలు ప్రభుత్వం దేవాలయాల్ని కంట్రోల్ చేయాలని అనుకోవటం లేదు. జాగ్రత్తగా వినండి, అనుకోవటం లేదు. ముఖ్యంగా దేవాలయ ఆచారాల్లో కానీ పూజా విధానాల్లో కానీ లేకపోతే మతపరమైన అంశాల్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు. ఆయన చెప్పినటువంటి మాటలు ఎందుకంటే దాంతోనే కాకుండా అసలు పూర్తి స్వతంత్రత ఉండాలి, ప్రభుత్వ అధీనం కంట్రోల్ వాంఛనీయం కాదు. ఇది ప్రభుత్వ వాదనలు. అదే సమయంలో చట్టానికి లోబడి పరిమిత పర్యవేక్షణ, లిమిటెడ్ రెగ్యులేటరీ రోల్ ఇది చేయొచ్చు, చేయటం అనేది చట్టానికి పరిమిత లోపలే ఉండాలి. అంటే సెక్యులర్ అంశాలు ఏదైతే ఉన్నాయో ఆర్థిక పరమైనటువంటి నిర్వహణ కానీ లేదు అంటే పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయటంలో కానీ ఇటువంటి అప్పుడు ప్రభుత్వ జోక్యం చేసుకోవచ్చు. అంత తప్పితే ఇది దేవాలయాలైనా ఇంకే ప్రార్థనా స్థలాలైనా వాటి స్వేచ్ఛని హరించే హక్కు ప్రభుత్వానికి లేదు. మీరు ఊహిస్తారా ప్రభుత్వం నుంచి ఇటువంటి వాదన? మరి దీని అర్థం ఏంటి? ఇప్పుడు అందరి మనసుల్లో తొలుస్తుంది ఇదే. ఏంటి దీని అర్థం అంటే వాళ్ళ కొత్త ఏం కాదండి, ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? సరే, 1000 సంవత్సరాల వలసవాదం నుంచి వచ్చినటువంటి ఈ దుస్థితి ఇది. ఎందుకంటే మొదట్లో ముస్లిం పరిపాలన పేరుతోటి వాళ్ళు వచ్చి దేవాలయాలను అసలు నేలమట్టం చేయటం, అదేనో పక్కన పెట్టండి, నేలమట్టమే చేసేసారు. సరే, వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు సోఫిస్టికేటెడ్గా ఏం చేశారంటే కంట్రోల్ చేయటం మొదలుపెట్టారు. మళ్ళీ చర్చీలను కంట్రోల్ చేయలేదు, మసీదులను కంట్రోల్ చేయలేదు, ఓన్లీ హిందూ దేవాలయాలను చట్టాలు తీసుకొచ్చి కంట్రోల్ చేయటం మొదలుపెట్టారు. సరే, వాళ్ళేదో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఆనవాయితీని సాంప్రదాయాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కొనసాగించింది. ఇది ప్రతి వాళ్ళ దాంట్లో మనసుల్లో ఉంది. అరే ఏంటిది, ఒక్క మతానికి హిందూ మతం మీదే ఎందుకు వివక్ష అనేది. సరే, కొన్ని చోట్లయితే మరీ దారుణం. తమిళనాడు లాంటి చోట అయితే అసలు ఇటీవల జరిగింది చిదంబరం ప్రైవేటు దేవాలయం, అది అది ఇప్పటికీ ప్రభుత్వ అధీనంలోకి చిదంబరం దేవాలయం అత్యంత ప్రాచీన దేవాలయం, చాలా దానికి చాలా ప్రాశస్త్యం ఉన్న దేవాలయం. అక్కడ ఆచారాల్లో జోక్యం చేసుకుంటుంది దేవాదాయ శాఖ. ఇటువంటి చాలా జరుగుతున్నాయి ఇటీవల కాలంలో. అదే కాదు, డబ్బులు అసలు తమిళనాడులో ఉన్న దేవాలయాలు ఎక్కడా లేవు. ఆ దేవాలయాల ఆదాయాన్ని మొత్తం కూడా ప్రభుత్వం డైవర్సిఫై చేస్తుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలకి వాటికి వాడుకుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అసలు ఇవాళ దేవాలయ భూములు ఎక్కడున్నాయండి? ఎన్ని వేల ఎకరాలు ఉంటాయి కొన్ని కొన్ని దేవాలయాలకి. ప్రభుత్వం అనంగానే ఆక్యుపై చేసేసారు. అవి
చాలా వరకు తిరిగి రాలేదు. ఉన్న వాటిని పరిరక్షించుకోవటానికే స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇది హిందూ దేవాలయాలకి పట్టిన దుస్థితి. ఇప్పుడు ప్రభుత్వం వాదన విన్న తర్వాత మనకేమనిపిస్తుందంటే, ప్రభుత్వం సంస్కరణలు తీసుకురాకపోతుందా? అఫ్‌కోర్స్ దే మే వెయిట్ టిల్ 9 జడ్జ్ బెంచ్. ఏందంటే అది శబరిమలకి సంబంధించిందే కాదు, మత స్వేచ్ఛకు సంబంధించిన విస్తృత అంశంగా దాన్ని పరిగణన తీసుకొని విచారిస్తున్నారు. అతి త్వరలో దాని మీద జడ్జిమెంట్ వస్తుంది. ఆ లోపల ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవచ్చు కానీ, ప్రభుత్వ వాదన విన్న తర్వాత హిందూ భక్తులకు మాత్రం ఆశలు చిగురించాయి. ఇది కొన్ని సంస్కరణలు చేసే అవకాశం ఉందని. ఎందుకంటే స్పష్టంగా ప్రభుత్వమే చెప్తుంది. ఎంత తక్కువ కంట్రోల్ ఉంటే అంత బెటర్ అని ప్రభుత్వం అంటుంది. దీన్ని ప్రభుత్వ అడ్వకేట్ మరియు సొలిసిటర్ జనరల్ చెప్పాడు ఇది. ఈ నేపథ్యంలో నిన్న ఇంకొక అంశాన్ని కూడా మీ ముందు ప్రస్తావించాలి. ఎందుకు ఇది జరుగుతున్నాయి అనేది. కేరళలో 19వ తేదీ జాగ్రత్తగా వినండి, బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం తిరువనంతపురం ఎడపజిని అనే ప్రాంతం, తిరువనంతపురంలో వట్టియూర్ కవు అసెంబ్లీ నియోజకవర్గంలోకి వస్తుంది. అది ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అక్కడ లోపలికి బలవంతంగా వచ్చేసి పోలీసులు తలుపులు బార్లా బలవంతంగా ఓపెన్ చేసి మత ప్రవచనాల్లో కూర్చొని ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాస్తవానికి బీజేపీ వీళ్ళే కంప్లైంట్ ఇచ్చారు సిపిఎం మీద. సార్ ఆ వివాదం ఏంటో నాకు తెలియదు కానీ, దేవాలయం లోపలికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అతన్ని నానా హింసలు పెట్టారు వట్టియూర్కు పోలీస్ స్టేషన్లో. చివరికి ఆయన కన్ను దెబ్బతింది. ప్రస్తుతం కూడా హాస్పిటల్లో ఉన్నాడు. సో ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య అయిపోయింది. ఇదే ఇంకొక మత ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఇటువంటి పని చేసి ఉంటే ఇప్పటికీ మొత్తం దేశం మొత్తం కూడై కూసేదా కదా? ఆలోచించండి. నా పాయింట్ ఇది, నేను ఒకరిని కాదు, చట్టం అందరికీ సమానంగా ఉండాలా? స్పందన అందరి విషయంలోనూ ఒకలాగానే ఉండాలా? సెలెక్టివ్గా ఉండటమే సెక్యులరిజం అనుకుంటే అది పొరపాటు. ఇది నేను చెప్పే పాయింట్. శ్రీలేఖ డీజీపీ, మాజీ డీజీపీ, పోయినసారి వట్టియార్ కూవు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసింది ఎమ్మెల్యేగా. ప్రస్తుతం వార్డు కౌన్సిలర్. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక వార్డుకి కౌన్సిలర్ ఆవిడ నిన్న సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చింది. ఇది పద్ధతి కాదు. అసలు మీరు పోలీసులా రౌడీలా? ఒకటి దేవాలయంలోకి వచ్చారు, రెండోది అతన్ని చిత్రహింసలు పెట్టారు. ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది ఇది? మీరు అసలు థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఎట్లా వాడతారు? సో దాని మీద నిన్న మీరు ఆ సిఐని మార్చండి, విపిన్ అనే సిఐని ఇమీడియట్గా మార్చండి, వట్టియూరు కవి పోలీస్ స్టేషన్ సిఐని అని వార్నింగ్ ఇచ్చింది. ఈరోజు కాదు, 21వ తేదీ ఇద్దరు డీజీపీలు, ఒక్కరు కాదు, ఒక ఆయన పేరు టిపి సేన్ కుమార్, మాజీ డీజీపీ. ఈయన డైరెక్ట్గా ఇచ్చేయరా. కాకపోతే హిందూ సంఘాలు నిరసన తెలపటానికి మ్యూజియం పోలీస్ స్టేషన్ ఎదుట ఒక నిరసన దీక్ష చేపట్టాయి. విహెచ్పి, హిందూ ఐక్యవేది, అట్లనే ఈ క్షేత్ర సంరక్షణ సమితి, ఇవన్నీ కలిపి ఒక నిరసన దీక్ష చేపడితే దాన్ని ప్రారంభించింది మాజీ డీజీపీ సేన్ కుమార్, టిపి సేన్ కుమార్. అక్కడ ఆయన అదే వట్టియార్కు అసెంబ్లీ నియోజకవర్గ పోలీస్ స్టేషన్కి ఒక మహిళా మార్చిని నిర్వహించింది శ్రీలేఖ. అంటే తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికైనటువంటి మహిళా కౌన్సిలర్స్, వార్డు కౌన్సిలర్స్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి నిరసన ప్రదర్శన చేశారు. అందరూ చెప్పేది ఒకటే, పోలీసులు ఈ పినరాయి విజయన్ అంటే ఒక దేవాలయం అనేది కూడా చూడకుండా, ఒకటి మీరు చిత్రహింసలు పెట్టడానికి మీకు హక్కు లేదు, ఒకటి అంతకన్నా ముఖ్యంగా దేవాలయం బలవంతంగా తలుపులు బద్దలు కొట్టుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈ రెండూ కూడా
చాలా దారుణమైన పనులు. ఇమ్మీడియట్గా సిఐని అక్కడి నుంచి తప్పించాలనేది వీళ్ళ కోరిక. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలన్న వీళ్ళ కోరిక. గవర్నమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వం కేర్ టేకర్ గవర్నమెంట్. కానీ సిపిఎం ఆగడాలు ఆగట్లేదు. పర్టికులర్గా ఇటువంటి ఎప్పుడు హిందువుల మీద జరుగుతాయి. నేను మిగతా వాళ్ళ మీద చేయమని చెప్పట్లేదు, అందరినీ సమానంగా చూడమని చెప్తున్నాను. చట్టం అందరికీ ఒకటే, అన్ని మతాలని గౌరవించండి, అన్ని విశ్వాసాలని ఒకట్లాగానే చూడండి. ఇదే కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనల గురించి వచ్చినటువంటిదే ఇక్కడ కూడా కేరళలో ప్రత్యక్షంగా ఇప్పుడు కనపడుతుంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడులో దారుణం అండి. హిందువులు రిసీవింగ్ ఎండ్లో ఉంటారు ఎప్పుడు. మెజారిటీ వల్ల సమాజంలో మెజారిటీ, కానీ రిసీవింగ్ ఎండ్లోనే ఉంటారు ఈ రెండు రాష్ట్రాల్లో. ఎప్పటికీ అవి మారతాయి అనేది మనం కాలం కోసం వెయిట్ చేసి చూడాలి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.